హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఈ మాటలు మాట్లాడాలంటే వీడియో చేస్తాను నాకు కూడా కొన్ని గట్స్ ఉండాలేమో అనుకుంటానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు చేసిన పాపాలని చెప్పేసి కొన్ని చిట్టా అయితే కనుక ఎవరైతే పోతిన మహేష్ ఉన్నారో ఒక చిట్టా అయితే రిలీజ్ చేశాడండి ఆయన. నిజంగా ఆ చిట్టాలో వాస్తవం ఉందా అవాస్తవమా, మాట్లాడి నిజాలా లేకపోతే అబద్ధాలు అనేది తెలియదు, కానీ నిజంగా ఒక లిస్ట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది ఆయన. ఏంటంటే కనుక పవన్ చేసిన పాపాలు ఆధారాలతో సహా అనేది కనుక కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన. ఆ మాటలు ఏంటి ఒకసారి చెప్తాను, ఆ మాటలకు తగ్గ అభిప్రాయం మీ అభిప్రాయం తెలుసుకుంటాను. ఏంటంటే పవన్ కళ్యాణ్కి అసలు అజెండా, పార్టీ అజెండా అంటూ ఏమైనా ఉందా? అసలు ఆ పార్టీకి అజెండా అంటూ ఏమన్నా ఉందా? ఉంటే ఆ పార్టీ అజెండా ఏంటి? పోతిన చెప్పిన మాట ఏంటంటే ఆయన పార్టీ అజెండా ఏమీ లేదు, ఒకటే, అది సీఎం నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేయటమే అనేది ఆయన మాట్లాడటం జరిగింది. నీ సెక్యూరిటీకి, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి జీతాలు చెల్లిస్తుంది ఎవరు? ఏంటి, ఎందుకు జీతాలు చెల్లిస్తున్నారు? తర్వాత జెండా కూలీలుగా జన సైనికులు ఎంతకాలం చూసినా 15 సంవత్సరాల నుంచి జెండా కూలీలుగానే ఉన్నారో ఇంకా జెండా కూలీలుగానే ఉండాలా? ఎంతకాలం జెండా కూలీలుగా ఉంచుతారు? పార్టీ అకౌంట్స్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? పార్టీకి అంటూ ఒక అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్. ఆ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? నా జనసేన కోసం నా వంతు అని వసూలు చేసిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా అకౌంట్లో ఎంత ఉంది? తర్వాత జనసేనకు ఎలక్ట్రల్ బాండ్స్తో ఎంత వచ్చినాయి, ఏమయ్యాయి అని అడిగారు. తర్వాత మంగళగిరిలో ఆఫీస్ నిమిత్తం కొన్న స్థలం ఎంత, ఎవరు కొన్నారు, డబ్బులు ఎక్కడివి? తర్వాత కౌలు రైతులకు మీరు డబ్బులు పంచుతామన్నప్పుడు ఎన్ఆర్ఐల నుంచి 15 నుంచి 20 కోట్ల రూపాయల దాకా వచ్చాయి. ఇచ్చింది ఎంత, మీరు పుచ్చుకున్నది ఎంత, మీ దగ్గర ఉన్నది ఎంత? కౌలు రైతుల ఖాతాలో ఇచ్చింది, కౌలు రైతుల ఖాతా ఒకటి ఉంటుందంట, ఆ ఖాతాలో ఇచ్చింది ఎంత, అసలు ఉంచుకున్నది ఎంత, మీ దగ్గర ఉన్నది ఎంత? తర్వాత పవన్ కళ్యాణ్ మీద దిల్ రాజు ఇన్కమ్ ట్యాక్స్ ఫిర్యాదు ఇచ్చారా లేదా అనేది ఒకటి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కొన్ని అయితే సంధించాడండి. నిజంగా అబద్ధాలు నిజాలు తర్వాత పక్కన పెడితే కనుక ఈ మాటలు చూస్తేనే ఒక రకమైన టెంపర్ వస్తుంది అనమాట అవతల వ్యక్తికి. కాబట్టి అలాంటి మాటలు అయితే కనుక సంధించాడు. నిజంగా అకౌంట్స్ విభాగంలో ఉంటే కనుక ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే కానీ అకౌంట్స్ విభాగం అనేది ఉంటుంది. ఆ విభాగం చాలా ఎలా అంటే శ్వేతపత్రంలాగా, ప్యూర్ వైట్ పేజీ లాగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు, ఎవరైనా చెక్ చేసుకునేలాగా ఉంచుతారు. మరి ఎందుకని జనసేనలో మరి ఆ అకౌంట్స్ విభాగం అనేది అంత గోప్యంగా ఉంచుతారో నాకైతే అర్థం కాల. తర్వాత సెక్యూరిటీకి జీతాలు చెల్లిస్తుంది ఎవరు? అది వాళ్ళ ఇష్టం అండి. అది పార్టీలో జరిగే ఖర్చులు, దానికి ఎంత ఖర్చు పెట్టో దానికి డబ్బులు ఎవరు, ఇవన్నీ చెప్పాల్సిన నెసెసిటీ అయితే కనుక ఏ పార్టీకి ఉండదు. ఇది తప్పుడు ఆలోచన నేను అంట. తర్వాత పార్టీ జన సైనికులు జెండా కూలీలుగా ఉంటారా? జెండాలో కూలీలుగానే ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే పొత్తులో ఉన్న భాగంగా పొత్తు అనేది ఉంది కాబట్టి ఆ పొత్తులో భాగంగా అవసరమైతే ఆ పార్టీని కూడా బరాయించాల్సి వస్తుంది, మోయాల్సి వస్తుంది అవసరమైతే కనుక. తప్పదు, ఎందుకంటే ఒక ఎదుగుదల, ఒక ప్లాట్ఫామ్ సెట్ అయ్యే వరకు ఇవి తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. నేను చెప్పడం ఏముంది ఇంకా. కాబట్టి నా జనసేన కోసం నా వంతు అని వసూలు చేసిన డబ్బులు, ఇలాంటివి నేను అనేది ఏంటంటే ఇలాంటివి చాలా ఉంటాయండి. కాకపోతే ఇయే మాటలు జనసేనలో నుంచి బయటకు రాకుండా జనసేనలో ఉండి అసలు అడుగుంటే కనుక శభాష్ పోతిన మహేష్ అని నేనే అనేవాడినండి. కానీ ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే పనులు మాత్రం చేయకూడదంట నేను. ఇది నిజమండి. అదేదో ముందు అడగొండొచ్చుగా. నిజంగా నీ క్రెడిబిలిటీ పెరిగింది కదా, పోతిన మహేష్ క్రెడిబిలిటీ అమాంతంగా పెరిగిపోయిన అనమాట పార్టీలో ఉంటూనే విమర్శలు చేస్తుంటే కనుక. విమర్శలు నన్ను నాకు తెలియాల్సిన సమాచారం అని ఉంటే కనుక. కాబట్టి ఎటువంటి సమాచారమైనా ఆర్టీఐ ద్వారా ఈజీగా తెచ్చేసుకున్న ఈ రోజుల్లో నీ పార్టీలో ఏం జరుగుతుందో నువ్వు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు అడగల? అప్పుడు వాళ్ళు ఏం చేసినా నీకు సమ్మతమే. వాళ్ళు తప్పు చేసిన సమ్మతమే, వాళ్ళు దొంగతనం చేసిన సమ్మతమే, వాళ్ళు లంచాలు తినేసిన సమ్మతం, వాళ్ళు ఎంత తిన్నా నీకు సమ్మతమే. ఇప్పుడు పార్టీలోంచి బయటకు వచ్చేసాయి కాబట్టి, మరి ముఖ్యంగా నీకు సీట్ ఇవ్వలేదని పార్టీ నుంచి బయటకు వచ్చేసాయి కాబట్టి నీకు తెలిసిన మాటలన్నీ కూడా బయటకు వదిలేస్తున్నావు. కాకపోతే అదేదో నువ్వు అక్కడుండి అడిగితే ఇంకా బాగుండదు నా అభిప్రాయం. అడగడం తప్పని నేను అంటలా, అక్కడుండి అడగవచ్చు కదా. అక్కడుండి అడిగితే నీకు ఇంకా మంచి పోతిన మహేష్ నెంబర్ 1 అనుకుంది కదా. కాబట్టి ఇదండి పోతిన మహేష్ గారు. ఎలా కాదు, చాలా మటుకి ఇంకా ఎలా అంటే జనసేన బద్నాం చేసే పని పెట్టుకున్నాడు. కాబట్టి ఒకదాని మీద ఒకటి వీడియోలు చేస్తూనే పోతున్నాడు. చూస్తున్నా మీరు అందరూ కూడా. పోతిన మహేష్ మాట్లాడిన మాటలో వాస్తవం ఉందండి, కానీ వాస్తవం ఉంది. నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధమని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా విని సంతోషిస్తాను. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు మరి ముఖ్యంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.